నాకే ఒక జర్నలిస్ట్ గా ఎన్నో ఇంటర్వ్యూలు చేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా వీడియోలు చూసి అరే పాపం అభినయ్ దర్శన్ చచ్చిపోయిండ్రా అని చెప్పేసి నేనే భావోద్వేగానికి గురైపోయి వీడియో చేసిన నేను పాజిటివ్ గా. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్, ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్ మనం బుక్ అయిపోయామని. అభినయ్ గారు నేను మంచి మర్యాద ఇస్తున్నా, అభినయ్ గారు అంటున్నా. ఇప్పుడు అలాగే ఉంటదా? మీరు భావోద్వేగానికి గురై మాట్లాడారు, తర్వాత డ్రామా అని తెలిసింది. చూసారా సార్ డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడియోస్ అభినయ్ దర్శన్ ఒక ఫేక్ ఫెలో, అభినయ్ దర్శన్ జుట్టు కూడా ఫేకు. మీది విగ్గు కదా. అభినయ్ దర్శన్ బిహేవియర్ ఫేకు, అభినయ్ దర్శన్ అంటేనే ఫేకు, ఫేక్ అంటేనే అభినయ్ దర్శన్. వీడు ఒక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. కేఆర్టీవీ క్రాంతి గారు స్మగ్లర్, గాంజా అమ్ముతారు, ప్రొవైడ్ చేస్తారు. నేను నీలెక్క డ్రామాలు చేసుకుంటే గంజాయితో దొరికినా, స్మగ్లింగ్ చేస్తూ దొరికినా, లేకపోతే ఇంకొక విషయాలలో దొరికినా. దరిద్రాన్ని చంపడానికి బెల్ట్ బాంబులు కావాలరా? వాడేసిన పాత బ్లేడ్ చాలరా? నీచుడా! అలిగేషన్ చేశా. అలిగేషన్ కాదు, మీరు నిరూపించుకోవాల్సింది కోర్టులో. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా, గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. కొంచెం అన్న బుద్ధి, జ్ఞానం, విలువలు ఇవన్నీ ఉండాలండి. ఉన్నాయి ఇప్పుడు చెప్తా. జనం దగ్గర 5,000 ఒక్కొక్కరి దగ్గర వసూలు చేస్తున్నాడని, తెల్ల కాగితాల మీద సంతకం పెట్టించుకున్నాడని వాళ్ళని భయపెట్టి మీరు కనుక ఇవ్వకపోతే అలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. నేను ఒక ఛాలెంజ్ చేస్తా. కోడి రక్తం అని మీరు నిరూపిస్తే నగ్నంగా బట్టలు తిరుగుతా. ఇప్పటికే తిరగరా కోడి రక్తమే. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు. నోట్లకైతే మాటలేదు, అక్కడ కళ్ళు రాస్తారు, చెరు రాస్తారు, ఎంజాయ్ చేస్తాం మంచిగా ఇట్లా పెట్టి తలకాయ. యాక్టింగ్ ఎలా అంటారు? నా ఒంటి మీద గాయాలైతే రక్తం వస్తే నేను ఒక విషయం అడగనా, మీరు గతంలో ఏం చేసేది? యాక్టర్ గా చేసేది. నేను అదే అంటున్నా. మరి ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్, ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. అందుకే చెప్తున్నా, నేను ఇంతకు ముందు కూడా ఒక దగ్గర మాట్లాడుతున్నా. ఏదో పర్ఫెక్ట్ గా సినిమాలలో చేస్తే ఒక మంచి హీరోగా తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఈ యాక్టర్ కి యాక్సిడెంట్ జరిగిన యాక్టింగే, చంపిన యాక్టింగే, దాడి జరిగిన యాక్టింగ్. నేను ఒక విషయం చెప్పనా, మీకున్న మిడిమిడి జ్ఞానంతో యాక్టింగ్ పట్ల, డైరెక్షన్ పట్ల మిడిమిడి జ్ఞానంతో అది చేసిన డ్రామా మంచిగా పండలే. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. మీరు మంచిగా రీసెర్చ్ చేసి మంచిగా చేసేది ఉండే, ఫెయిల్ అయిపోయింది మీ సినిమా ఫ్లాప్. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే, ఫాయిదా లేదు, అసలు ఫాయిదా లేదు. కాదు, మీరు నిజాయితీ గల జర్నలిస్ట్ గా మీరు మాట్లాడే. ఒక విషయం చెప్పనా, మనిషికి ఒకసారి శీలం ఉంటది, శీలం పోయిన తర్వాత ఇక నేను పత్తిత్తునమ్మా, నేను సరే ఇంగమ్మా ఒకటి రావుకాలంలో పుట్టుంటారా? నేను ఆల్రెడీ పోయింది. దాడికి సంబంధించిన సంఘటన ఎందుకు లేదు కేసు పేపర్ లో అని మీరు ఎందుకు అడగరు? ఇప్పుడు పెట్టిస్తలే, నేను చెప్తలే. దయచేసి పోలీస్ మిత్రులారా మీరు చూడండి, మొన్న డ్రామా చేసినందుకు ఆ కేసు పెట్టలేదట, సెక్షన్ పెట్టి మళ్ళా లోపల అయిపోతుంది. తెలంగాణ అంటే నన్ను గెలిపించేది ఆంధ్ర ప్రజలు కదా, నేను ఎన్నికల్లో పోటీ చేస్తే ఆంధ్రాలో కదా, తెలంగాణలో కాదు కదా. నీకు విషయం చెప్పనా, నేను ఒకటి ఏమనుకోకండి, ఒక మీమ్ కూడా ఉంటది, 3 ఉత్సాహం అన్ని పోయినాయి అంటాడు కదా, నాకు అదే గుర్తొస్తుంది. చేసే 3 ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నీకు పోతే నేను ఏం చేసి చెప్పండి, బూస్ట్ ఇవ్వమంటారా? నాకైతే ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. అప్పుడు సెక్షన్లు పెడితే అవిట్లను కూడా మేము అడుగుతాం. కాకపోతే మీ బాధ కదా, మీ బాధ అంతేంది? నేను డ్రామా చేసిన ఆ డ్రామాకి సంబంధించి సెక్షన్ పెట్టలే అంటారు, పెట్టు అని చెప్తున్నా నేను. ఇప్పుడు కిరణ్ పాల్ కి దెబ్బ తాకింది కదా అని అద్దాలు పెట్టుకోలేదు విజయ్ ప్రసాద్ రెడ్డి. ఇది ఆర్టిఫిషియల్ అయితే అదే ఆర్టిఫిషియల్ కదా, మరి ఆయన ఫోన్ చేసి రంగు మానేమని చెప్పండి, అప్పుడు విగ్గు తీసేస్తావా? ఖచ్చితంగా తీసేస్తా. ఎందుకంటే విజయ్ ప్రసాద్ రెడ్డి ఎక్కువ చుట్టుంది, నాకు బట్టడం లేదు. ఓహో, వాళ్ళెవరు ఆటమైంది, నేను చెప్పటమైంది, ఇది భలే ఉంది అబ్బా. మీకు తెలియదేమో బహుశా, నాకు బట్టడం లేదు. ఆ విషయం నా చుట్టూ వాళ్ళందరికీ తెలుసు. ఎందుకు మరి ఆ షోకి నాకు అలవాటు అయింది, ఇది నా ఇష్టం. దీనివల్ల ఎవరికి నష్టం లేదు కదా. చూసావరా దీని తలపొగరు, దీనివల్ల ఎవరికి హాని లేదు, నష్టం లేదు కదా. ఏం చెప్పదలుచుకున్నావు అసలు సమాజానికి? సమాజానికి ఏమీ లేదు. మరి ఎందుకురా నీకు ఏమీ లేదు, సమాజాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. నొప్పి లేదు, అది నొప్పి పోయింది. నొప్పి ఎప్పుడో 4 రోజుల క్రితం నొప్పి పోయింది. అంతే అంతే, నొప్పి ఎందుకు? నేను
ఇప్పుడు ప్యాంట్ తీసి కెమెరా ముందు ఈ కుట్లు చూపిస్తా, మీరు ఫోటో తీసుకోండి, వీడియో తీసుకోండి. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఒకసారి పైకాన్ చుట్టూ పైకాన్ ఇంకా ఇటు కూడా. ఇప్పుడు పెన్సిల్ తోటి గీతలు పెట్టుకొని వచ్చిన భుజానికి అన్నారు కదా, ఒకసారి అది ఇప్పేస్తావా? పక్కగా చూస్తావా? ఆధారాలు కావాలరా? చూడు రండి, జూమ్ చేసుకోమా. ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేసాను రా. చూసావా ఈ కత్తిపోట్లు? అవి కత్తిపోట్లు కాదు, కుక్కగాట్లు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన